వైఫ్ డామినేషన్ ని, హస్బెండ్ ఫ్రస్ట్రేషన్ ని ఒక కలర్ఫుల్ థీమ్ లోని ప్రెజెంట్ చేయడానికి మన లిటిల్ సోల్జర్స్ వచ్చేస్తారు. సో లెట్ మీ వెల్కమ్ దెమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. అరే ఏంట్రా మీరు సుధీర్ లాగా మగాళ్ళ పరువు తీస్తున్నారా? సార్ మధ్యలో నన్ను ఎందుకు కలుపుతారు? నేనేం చేశాను? కాదా నువ్వు కాదా పరువు తీస్తుంటా? సార్ నేనేం చేశాను సార్? అసలు మగాడంటే ఎవడు? మగాడు పరిపూర్ణుడు ఎప్పుడవుతాడు? మూతి మీద మేసం మొలిచినప్పుడు కాదు, పెళ్ళానికి భయపడినప్పుడు. ఇంటి రెంట్లు ఈఎంఐలు కట్టే మనం పెళ్ళాలకు భయపడతామా? ఎదురు వెళ్ళలేమా? ఎదురు వెళ్తాం సార్. వెళ్ళండి మరి. ఓకే సార్. వాళ్ళు పెళ్ళాల గురించి పాడితే మీరు మొగుల గురించి పాడండిరా. మొగుడు చెప్తే వినాలి, మగ మహారాజుకి జై అనాలి. మొగుడు చెప్తే వినాలి, మగ మహారాజుకి జై అనాలి. మొగుడే మగాడు మనగాడు, కండా గుండె గలవాడు, ఇంటికి లాడు ఒంటికి గాడు, ఇల్లానికి వాడే గాడు. మొగుడు చెప్తే వినాలి, మగ మహారాజుకి జై అనాలి. ఆడపిల్లగా పుట్టిన నాడే ఈడ కాదు ఆడయింది, మంగళసూత్రం కట్టిన నాడే మన ప్రాపర్టీ అయింది, మొట్టెలు కాళ్ళకి పెట్టిన నాడే మెట్టు దాటి ఎగవాకింది, మూడు ముళ్ళతో ఏడడుగులతో మెడకోగుది పండయింది. అసలే అది కిల్లాడిరా, మనమే మన ఇల్లాలి కిల్లాలిరా. మొగుడు చెప్తే వినాలి, మగ మహారాజుకి జై అనాలి. మొగుడు చెప్తే వినాలి, మగ మహారాజుకి జై అనాలి. మొగుడే మగాడు మనగాడు, కండా గుండె గలవాడు, ఇంటికి లాడు ఒంటికి గాడు, ఇల్లానికి వాడే గాడ్ గాడ్. అవునండి, ఫస్ట్ హాఫ్ ఏమో మీకు హ్యాపీనెస్, సెకండ్ హాఫ్ మాకు హ్యాపీనెస్. ఏదేమైనా మగాళ్ళ కంటే ఆడవాళ్లే గొప్ప. ఎవరు గొప్ప అనేది కాసేపు ఆగితే స్టేజ్ మీదకి తెలుస్తుంది. అయితే వెళ్ళండి సార్, చూపించండి సార్ ఏంటి.
ఇల్లు ఊడుస్తుంది, వంట పని చేస్తుంది, పిల్లల్ని స్కూళ్ళకి పంపిస్తుంది, ఇంట్లో అన్ని వసతులు చూస్తుంది. ఆవిడకంటే గొప్ప ఎవరున్నారు? అన్నీ చెప్పారు కానీ భర్తను బాగా చూసుకుంటుందని చెప్పలేదు మీరు. భూమిని అందుకే మా ఆడవాళ్ళతో పోల్చారు తెలుసా? అది చెప్పింది కూడా ఆడోళ్లే. అంటే మీకు దెబ్బ తగిలితే అమ్మ అంటారా, నాన్న అంటారా? దెబ్బ తగిలేక హాస్పిటల్ బిల్ కట్టేది మాత్రం నాన్నేనండి. అయినా అనిల్ గారు వాళ్ళంత ముందుకు వచ్చిన తర్వాత మనం బహిరంగంగా శైలజ గారు చెప్పినట్టు అది రాంగ్ అని మనం ప్రూవ్ చేయాలి. అంతే. ఎలా చేస్తారు? స్టేజ్ మీదకి వచ్చి చూపిస్తామండి. సరే రండి. రెడీ శైలజ గారు? రెడీ అండి. ఆడవాళ్ళు గ్రేటా కాదా? కొట్టు. రెడీ 3, 2, 1. స్టార్ట్. పెళ్ళాం చెప్తే వినాలి, మీ కళ్ళకి గంతలు విడాలి. పెళ్ళాం చెప్తే వినాలి, మీ కళ్ళకి గంతలు విడాలి. మగువే మగడి ఆధారం, గుండెల నిండా మమకారం. ఇంటికి దీపం, కంటికి రూపం, కన్నీరుకి శాపం. పెళ్ళాం చెప్తే వినాలి, మీ కళ్ళకి గంతలు విడాలి. మగువే మగడి ఆధారం, గుండెల నిండా మమకారం. ఇంటికి దీపం, కంటికి రూపం, కన్నీరుకి శాపం. ఏమండి అంత ఫైర్ మీద వచ్చి మీరు ప్రపంచంలో ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా పర్లా, ముఖ్యంగా మహిళల మనోభావాలు దెబ్బతినకూడదు. ఆ బాధ్యత మేము తీసుకోవాలి అంతే. ఎంత మోసమా, ఇన్ని కుట్రలా. అదే అలాంటి లౌక్యం నేర్చుకోవాలి మీరు. ఫస్ట్ టైం నాకు తెలిసి ఒక గ్రేటెస్ట్ డైరెక్టర్, ఒక గ్రేటెస్ట్ లిరిక్ రైటర్ అసలు నా లైఫ్ లోని భయం అనేది ఇప్పటిదాకా వినడమే గానీ ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ టైం చూసాను నేను మీ ఇద్దరిలో. వీళ్ళైతే ఏదో అసలు ఇంట్లో వాళ్ళ డాడీ ఎక్స్పీరియన్స్ చూస్తున్నట్టే బిహేవ్ చేశారు. వీళ్ళైతే అసలు శాపం అనంగానే పడిపోతున్నారు. స్టార్ట్ విత్ అమ్మా. బాగా చక్కగా పాడారు అసలు నిజంగా. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. మంచి ఇన్వాల్వ్మెంట్ ఉంది మీకు. వెరీ గుడ్. మీకు ఫస్ట్ హాఫ్ నచ్చిందమ్మా, సెకండ్ హాఫ్? ఎప్పుడు ఫస్ట్ హాఫ్. నెక్స్ట్ పెళ్ళానికి భయపడే అనంత గారు. నువ్వు గనక నా పేరు చెప్పేటప్పుడు ఆ ముందు సార్ నేను చెప్తాను సార్, మీరు నన్ను మోసం చేశారు సార్. ముందు ట్యాగ్ వచ్చిందా, నెక్స్ట్ చాలా ఎపిసోడ్స్ ఉన్నాయి, గుర్తుపెట్టుకో. యాక్ట్ చూస్తుంటే మధ్య తరగతి మాధుర్యం అంతా ఈ వేదిక మీద ఉన్నట్టు అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏదేమైనా కూడా ఆఖరిగా చెప్పేది ఏంటంటే పెళ్ళాం చెప్తే వినాలి. గురుగారు చాలు సార్. నెక్స్ట్ పెళ్ళానికి భయపడని అనిల్ గారు అంటారు, అంతేనా? భార్యకి భయపడే అనిల్ గారు. ఏంటది? అశ్వత్థామ హతహ కుంజరహ అన్నట్టు. అసలు చెప్తున్నా, నువ్వు భార్య భయపడుతున్నావు. అలా కాదు అనిల్ గారు. ఎందుకు నీకు అంత శాడిజం? నేనే అనలేదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నలుగురు ఎక్స్ట్రాడినరీ గా పెర్ఫార్మ్ చేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అండ్ ఇక్కడ ఒక విషయం చెప్పాలి, నేను తీసే ప్రతి సినిమా ఎక్కడో ఒక చోట ఆ జోనర్స్ ని వాళ్ళు తీసిన సినిమాలు ఇన్స్పైర్ అయ్యి తీసినవే. పెళ్ళాని చెప్తే వినాలి కూడా వన్ ఆఫ్ దట్ ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్ అది. ఆ తర్వాత క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అని ఇదే కోవలో వచ్చింది ఇంకో ఫిల్మ్ సేమ్. ఈ కోవలో వచ్చిన సినిమాలు నాకు బాగా ఇష్టమైన టైటిల్ ఏంటో తెలుసా సార్? పెళ్ళం ఊరెళ్తే. టాప్ నాచ్. ఐ లవ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.